వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో ప్రధాన వార్తలు అనేది చూద్దాం. సో నిన్న జరిగినటువంటి మూడు మెయిన్ టాపిక్స్ ఉన్నాయి. అందులో కవిత అరెస్ట్ అనేది పెద్ద టాపిక్గా చెప్పుకోవచ్చు. తర్వాత నరేంద్ర మోదీ గారి రోడ్ షో. సో ఈ మధ్యకాలంలో 10 రోజుల తర్వాత రెండోసారి తెలంగాణకు రావడం, మల్కాజ్గిరిలో రోడ్ షో నిర్వహించడం, ఈరోజు నార్ కర్నూల్లో సభ పెట్టడం అనేది అది రెండో పెద్ద పాయింట్గా చెప్పుకోవచ్చు. తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఇఫ్తార్ విందు ఇవ్వడం, తర్వాత కీలక నేతలు ఎవరైతే కీలక నేతలు ఉన్నారో బీజేపీ నుంచి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం అనేది జరిగింది. ఇట్లాంటి కొన్ని కీలక వార్తలు ఉన్నాయి. సో మరికొన్ని వార్తలు ఒకసారి చూద్దాం. అండ్ లోక్సభ ఎన్నికలకు నేడే షెడ్యూల్. 543 ఎంపీ స్థానాలకు ఎన్నికలు, 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్లు. మధ్యాహ్నం 3 గంటలకు షెడ్యూల్ విడుదల చేయనున్న ఈసీ. బాధ్యతలు స్వీకరించిన కొత్త ఎన్నికల కమిషన్లు. సిఈసి రాజీవ్ కుమార్తో భేటీ. లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్పై చర్చ. లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించలేదు. 4 రాష్ట్రాలతో పాటు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టు ఈసీ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత ఇటీవల రోడ్ ప్రమాదంలో చనిపోయారు. ఈ సెగ్మెంట్కి కూడా ఉప ఎన్నిక నిర్వహించే ఆలోచనలో ఈసీ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో మొత్తానికైతే ఈరోజు 543 లోక్సభ సంబంధించి ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేస్తున్నారు. అలాగే 4 రాష్ట్రాలతో పాటు జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 నేపథ్యంలో ఇప్పటివరకు అక్కడ ఎన్నికలు నిర్వహించలేరు. సో ఆర్టికల్ 370 నేపథ్యం తర్వాత ఇప్పుడు జరిగినటువంటి 4 రాష్ట్రాలతో పాటు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల షెడ్యూల్ కూడా ఈరోజే రిలీజ్ చేసే అవకాశం ఉంది. అలాగే తెలంగాణలో చూసుకున్నట్టయితే లాస్యానందిత దివంగత నేత సాయన కుమార్తె లాస్యానందిత కూడా ఇటీవల రోడ్ ప్రమాదంలో చనిపోవడం అనేది జరిగింది. సో కంటోన్మెంట్లో కూడా ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఈరోజే ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కానుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఈ ఎన్నికల షెడ్యూల్ మీద పైన ఉత్కంఠగా చూస్తున్నారు. సో దాదాపుగా 45 రోజులు మాత్రం సమయం ఇస్తారు. ఇప్పటికీ పలువురు నేతలు పలువురు పార్టీల వాయిస్గా, అంటే మొదటి విడత, రెండో విడత, మూడో విడత వాయిస్గా కూడా ఇటు కాంగ్రెస్ ఎన్డీఏ కూటమి కావచ్చు, ఇండియా కూటమి కావచ్చు, ఎన్డీఏ కూటమి కూడా ఇప్పటి వరకు 2 విడతల వాయిస్గా అభ్యర్థుల లిస్ట్ కూడా విడుదల చేయడం అనేది జరిగింది. సో అదొక ప్రధాన వార్తగా చెప్పుకోవచ్చు.